పండగలప్పుడో, సెలవు దొరికినప్పుడో ఫ్యామిలీతోని కలిసి సినిమాలకు పోతుంటాం. స్టోరీ బాగుండాలే గాని పైసలు పెట్టే కాడ కూడా ఎనకాడం. కొద్దో గొప్పో గలీజుగున్నా కళ్ళు మూసుకొని భరిస్తాం. గసువంటిది ఈ నడుమ సినిమాలోల్ల పాటలు, సీన్లు చూస్తుంటే సినిమాలల్లా గవి తప్ప ఇంకేం లేదన్నట్టున్నది. డాన్సులని చెప్పుకుంటా హీరోయిన్లతోటి కుప్పి గంతులేయిస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరోయిన్లను ఆట బొమ్మలు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నారు. ఇక ఆ హీరోయిన్లు కూడా పైసల కోసం తప్పదన్నట్టు ఆడి వాడుతున్నారు. సోషల్ మీడియాలో ఇసొంటి డాన్స్‌ల మీద నెటిజన్లు ఎప్పటికప్పుడు గుస్సా అయితేనే ఉన్నారు. ఏంది కథ అని అరుచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ముచ్చట రాష్ట్ర మహిళా కమిషన్ కాడికి చేరింది. ఆ పాటలు, ఆ డాన్సులు చూసి ఇండస్ట్రీకి ఏం చెప్పిందో ఈ వార్త చూడుండ్రి. ఈ నడుమ సంక్రాంతికి వచ్చిన డాకుమార సినిమా గుర్తుందా? ఆ సినిమాల దబిడి దిబిడి పాట చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసిండ్రు. హీరో హీరోయిన్ల నడుమ రొమాన్సా లేకుంటే వైలెన్సా అని పొట్టు పొట్టు ఘోరంగా కామెంట్లు పెట్టిండ్రు. భాషరాని ఆ హీరోయిన్ మాత్రం ఆమెని పొగిడిండ్రు అనుకొని తెగ ముచ్చట పడ్డది. ఆ సంగతి అట్లా పెడితే రిలీజ్ కి రెడీ అయిన రాబిన్ హుడ్ సినిమాల స్పెషల్ సాంగ్ కూడా ఇదే రచ్చకు కేర్ ఆఫ్ అయింది. అదిదా సర్ప్రైజ్ అని హీరోయిన్ కేతిక శర్మ చేసిన డాన్స్ స్టెప్పుల మీద నెటిజన్లు పొట్టు పొట్టు తిట్టి వస్తుండ్రు. ఆ బట్టలేంది, ఆ డాన్స్ మూమెంట్లేంది అని గట్టిగా గద్మాయిస్తుండ్రు. ఈ ముచ్చట ఇప్పుడు రాష్ట్ర మహిళా కమిషన్ కాడికి పోయేసరికి టాలీవుడ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ పడ్డది. సినిమాలలో స్పెషల్ సాంగ్స్ పేరుతోని ఆడోళ్ళని కించపరిచినట్టు చూపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిండ్రు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. డాన్స్ స్టెప్పులు వేయించే కొరియోగ్రాఫర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. హీరోయిన్లతోని కుప్పిగంతులు ఏపిస్తే మాత్రం చర్యలు తప్పయని వార్నింగ్ ఇచ్చిండ్రు. మరి ఈ లెక్కన చూస్తే ఎన్ని సినిమాలకు వార్నింగ్లు అందుతాయి ఏం కథ? అరే సినిమాలు అన్నప్పుడు అందరు చూసి సంబరపడేటట్టు ఉండాలి గాని గివేం చిల్లర కథలు చిల్లర ఆటలు. అయినా చూసే జనాలు కూడా గట్లనే తయారయ్యారు. చూసేటోళ్ళకే లేని బాధ ఇంకా తీసేటోళ్ళకి ఏముంటది పాటూర్రి. ఈ జనాలు మారారు చేయరు గాని మీరు మాత్రం ఇట్లనే దొరకబట్టి మైల పోలు తీయుండ్రి మేడం అని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చటెరకైన పెద్ద మనుషులు.